విప్లవరన్న గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జై తెలుగుదేశం. ఆరా లోకేష్ గారి నాయకత్వం. ఆరా లోకేష్ గారి నాయకత్వం. విప్లవర్ గారి నాయకత్వం. साइड हो जाओ. आगे नहीं आना, बिल्कुल आगे नहीं आना. నిదానంగానే కలవండి. ఫోటో తీసుకున్న పక్కకి రండి, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిన్ననే వేయటం జరిగింది. ఆ సందర్భంగా ఎన్నికల ప్రచారం ఈరోజు ఫార్మల్ గా ఆ నియోజకవర్గంలో స్టార్ట్ చేసి స్వామివారి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. గతంలో కూడా నేను నామినేషన్ ఫైల్ చేసిన వెంటనే తిరుపతికి వచ్చి దర్శనం చేసుకున్నాను. దానికి ముందు అయితే ఎవరి 2 months నేను తిరుపతి వచ్చి దర్శనం చేసుకున్నామండి. నెల రోజులు సీఎం పుణ్యం అంట. నేను 4 సంవత్సరాలు తిరుపతి దర్శనానికి నోచుకోలేదు. గత 3 నెలలుగా 2 సార్లు వచ్చాను. ఇప్పుడు నా ముక్కు సందర్భంగా నామినేషన్ పేపర్, నా నామినేషన్ కూడా చాలా తండ్రి కూడా వచ్చింది. నామినేషన్ వేసిన వెంటనే భగవంతుని దర్శనం అలాగే దర్శనం చేసుకుంటాను. తీసుకోవడం కోసం ఇప్పుడు వచ్చాను. అతి పెద్ద విజయం అయితే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్లకి అక్కడ మా గోదావరి జిల్లాలో, విశాఖపట్నం జిల్లాలో అయితే జగన్ తోలుకుంటున్నారు. సో విజయం అయితే అతి పెద్ద విజయమే ఉంటుంది. ఎన్ని అంటే ఒక 1 వీక్ అయితే ఇప్పుడు జనం బయటకు వచ్చి ఓపెన్గా సర్వేలో కూడా చెప్తున్నారు. సో కాబట్టి ఒక 10 రోజులు అయితే నేను ఖచ్చితంగా ఏదో రోజు నచ్చబడితే చెప్తాను, కరెక్ట్ నెంబరే చెప్తాను. కానీ విజయం అయితే అతి పెద్ద విజయం ఉండబోతోంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం, అందులో ఎటువంటి సందేహం. క్షత్రియ పుత్రుడు మరియు అల్లూరు మంచి మెజార్టీతో చెబుతా, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇంత అంత అని చెప్పుకుంటే కూడా అసహ్యంగా ఉంటుంది. బట్ మంచి మెజార్టీతో వారి దృష్టిలో, ప్రజల దృష్టిలో కూడా వారు చెప్పింది చాలా న్యాయం. తన తండ్రిని, తన పిల్లలని చంపిన వారికి ఓటు వేయొద్దు అని వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. వాళ్ళ కుటుంబానికి జరిగిన చెప్తున్నారు ప్రజలకి, ఇటువంటి అన్యాయం చేసిన వాళ్ళకి ఓటు వేయొద్దు అన్నారు. దానికి ఆధారాలు ఏంటి అంటే సిబిఐ కోర్టులో సమర్పించిన ఆధారాలన్నీ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రజలు కూడా వారిని ఆదరిస్తున్నారు. ప్రజలు